వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్య ఏక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడు వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాట్ ఎవర్ మేబీ అది పక్కన పెడితే, నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు, మరి మీరు ప్రభుత్వం ఉన్నారు అన్నప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికీ తెలుసు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్సాహంగా ఆలోచించే వ్యక్తులైతే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ముద్ద అయితే వాళ్ళే. పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకుండా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ మై రిక్వెస్ట్. ఒక విషయం. ఇక రెండో విషయానికి వస్తే, చూసాను ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి, 2 లక్షల 50,000 కోట్లు, 3 లక్షల 50,000 కోట్లు, 4 లక్షల 50,000 కోట్లు, 5 లక్షల 50,000 కోట్లు, 6 లక్షల 50,000 కోట్లు, 7 లక్షల 50,000 కోట్లు, 8 లక్షల 50,000 కోట్లు, 9 లక్షల 50,000 కోట్లు, 10 లక్షల 50,000 కోట్లు, 11 లక్షల 50,000 కోట్లు, 12 లక్షల 50,000 కోట్లు, 13 లక్షల 50,000 కోట్లు, 14 లక్షల 50,000 కోట్లు, 15 లక్షల 50,000 కోట్లు, 16 లక్షల 50,000 కోట్లు, 17 లక్షల 50,000 కోట్లు, 18 లక్షల 50,000 కోట్లు, 19 లక్షల 50,000 కోట్లు, 20 లక్షల 50,000 కోట్లు, 21 లక్షల 50,000 కోట్లు, 22 లక్షల 50,000 కోట్లు, 23 లక్షల 50,000 కోట్లు, 24 లక్షల 50,000 కోట్లు, 25 లక్షల 50,000 కోట్లు, 26
కొందరు వ్యక్తులు అయితే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో ఈ మధ్య వచ్చింది ఏదో రీల్స్ అని రీల్స్ లాగా తీసుకొస్తామని కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దశపల్ల భూములు ఏమేమని జిల్లా బస్సులో ఫోటోలతో వేశారు ఎవరెవరు దోచేసుకున్నారు ఎవరో చెప్పుకున్నారు డిస్కస్ చేద్దామని దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మన ప్రాంతానికి ఉదూర్ తుఫాన్ వచ్చిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. ఆ రోజున్న అధికార పార్టీలోనే ఆ రోజున్న ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోనే ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. దాని మీద నా ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరపనుంది. ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కాదు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోను 2004 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగా ఆక్రమణ గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పుడు 2004 మీన్స్ ఏంటంటే ఆ రోజు రాజశేఖర గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీ అందరం మంత్రులు ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని బయట తీయాలని పెట్టారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా. నా సిట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా ఒకటి 2 సార్లు మా ప్రభుత్వం పెద్దల దృష్టి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆసరా పెట్టుకొని పరిమితి చేస్తున్నారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఏదేమని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగిపోయింది, చేయలే, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో ఏదో మీ తెలుగుదేశం పార్టీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో లేకపోతే మన వైసీపీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి. అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరిగి వచ్చాయంటే దాన్ని ప్రేమ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు ఆ సిట్ ఓపెన్ చేయండి నిజంగా చిత్తశుద్ధి. ముందు నాయకులు డిమాండ్ చేయండి, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. ఎవరు తప్పు చేస్తాలే, ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు శాసనసభ్యులు లేకపోతే స్థానిక నాయకులు ఏదైనా చేస్తే వాళ్ళు బాధ్యతలు అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది, ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడి, ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేసుకోండి, తప్పలేదు. దేని మీద ఎంక్వైరీ చేసుకో, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వాళ్ళది వాళ్ళ హక్కు. ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, మానరు కదా, చేసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర రిజర్వేషన్ గురించి నేను అనొచ్చు. ఇప్పుడు సత్యబాబు గారు గొప్ప చెప్తాను, మరి ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చేది నేను చెప్పాను కదా. నేను 2-3 సార్లు దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను కానీ జరగలేదు అని చెప్పాను కదా. ఐ కంప్లైంట్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ఓపెన్ చేయండి, అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభియోగాలు ఉండి ఇవన్నీ బయట పడిపోతాయి కదా. ఊరికి అంబిగ్యూటీ ఎందుకు, లాడికి తీసాడు, లీడికి తీసాడు, అలా పేరు ఎల్లయ్య పేరు పుల్లయ్య పేరు మనకెందుకు.
ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా, తర్వాత దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒక నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటెడ్లు పెడితే మన న్యాయస్థానంలో చూసుకుంటారు.